ఎంతో సుఖంగా ఉంటాం. ప్రాక్టీస్ చేయాలమ్మా, ప్రాక్టీస్ నిజంగా చేయాలి. ప్రాక్టీస్ అంటే ఒకసారి ఇదంతా కాలం ఎవడో మనకి మెడలో దండేసి అమ్మో బ్రహ్మ ఇదంతా కాలం, ఎవడో మన గోమి కొట్టాడు ఇదంతా కాలం. రెండు ఒకటే. లేకపోతే దండేసిన దాన్ని వదిలేసి గోమి కొట్టిందని కొట్టడం. ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారు, దండేసింది స్టేటస్లో పెడతాడు, గోమి కొట్టిందని దాచేస్తాడు, అది ఇంకోటి పెడతాడు. ఇదైతే ఇంకోటి చూసాడు, వాడు ఫోటో తీసాడు పెడతాడు. బరువు అవ్వదు. అసలు అది ఇది పట్టించుకోకుండా ఉంటే వాడు ఎక్కడ పెట్టినా మనకి చెంత లేదండి. వాడు దండేసినప్పుడు ఫోటో తీని గోమి కొట్టు తీసుకుంటే వాడు చెప్పవాడు తీసుకుని నాకు ఉంటూ ఉంటాయి. ఎందుకని అది పట్టించుకుంటే ఇది పట్టించుకోవాలి. రాగద్వేషాలు వస్తూ ఉంటారు, రాగం కూడా ఉండకూడదు. ఒకరి మీద మనకి ఇష్టం ఉంది అంటే కొన్నాళ్ళకి అది ద్వేషంగా మారుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మన పట్ల అంత ఇష్టం వాడు చూపించేది వెంటనే ద్వేషం వచ్చింది. ఇది పొరపాటు ఎక్కడుంది? అసలు అంత ఇష్టం మనం చూపించడమే పొరపాటు. మనం సమానంగా మన పని ఏదో మనం చేసుకుంటే వాళ్ళ ప్రవర్తనతో మనకి సంబంధం లేదు, మన డ్యూటీ మనకి ఇష్టం. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో చేస్తారు. పిల్లలు అంతా చేయాలని లేదండి. ఈవేళ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొందరు చేయరు, కొందరు చేయలేరమ్మా. నన్ను అడిగితే యువతరం తరఫున మాట్లాడుతున్నాను అనుకోండి, చాలామంది చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారండి. మీలోనే చాలామంది పిల్లలు అమెరికాలో ఉన్నారమ్మా. ఏం చేస్తారు ఇక్కడ? ఏం చేయమంటారు చెప్పండి? మా అయితే ఫోన్ చేసి మాట్లాడతారు, అంతేనా? ఇంక వాళ్ళకి ఏమో ఈ కాలం పిల్లలు అకాలంలో పిల్లలు కానీ ఈ సామెతలని చెప్పు. ఎప్పుడు చెప్పాలి? అమెరికా విమానం ఎక్కించే ముందు చెప్పాలి. ఇప్పుడు చెప్తే ఏంటి? అర్జునులాగా తయారు చదువుకోవడం, ఇతరంగా మధ్యలోకి వచ్చి యుద్ధం చేయాలంటే అమెరికా పంపేసి 16 ఏళ్ళు అయ్యాక గ్రీన్ కార్డు, వైట్ కార్డు, అన్ని రెడ్ కార్డు అన్ని వాడు పొందేసిన తర్వాత మా వాడు అమెరికాలో ఉన్నాడే ఎవరో పిల్లల్ని ఎదిగి సాగత. నువ్వు పంపావు కదా, నువ్వు పంపావు కదా చెప్పు. ఇక్కడ మనమే చేసేసి మనమే చూస్తామండి. అందుకే భగవద్గీత అర్జున యుద్ధానికి వచ్చావు, రెండు సైన్యాల మధ్యలో పెట్టమని చెప్పు. ఇప్పుడు ఏడుస్తామంటే 7-3 రోజుల క్రితం ఏడ్చుంటే శుభ్రంగా నేను సత్యభామతో సహా హనీమూన్ వెళ్ళాను. నాకెందుకు దిక్కుమాలిన సారథ్యం? ఇప్పుడు ఏమైనా సారథ్యం చేసినందుకు ఏం కలిసి ఒక ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదండి పరమాత్మకి. కనీసం తిన్నామా అని అడగలేదండి. 18 రోజులు ఒక్కసారి కూడా అడగలేదు. అర్జున వాడ వస్తుంది ఏం చేయాలి, కృష్ణ వాడు వస్తున్నాడు, ఈ సలహాలు అడిగడం చెప్తే ఇడ్లీ టీ ఇవ్వదు. మరి ఎందుకు చేశాడు? పరమాత్మ అర్జునుడి నుంచి కానీ, ధర్మరాజు నుంచి కానీ, ఈ యావత్ ప్రపంచం నుంచి కానీ ఏమీ ఆశించకుండా పనిచేశాడమ్మా. కృష్ణో యోగి, మహాయోగి. యోగ వశిష్ఠులో చెప్తారు, కృష్ణో యోగి సుఖస్యాగి జనకో రాజకర్మకు వశిష్ఠ కర్మకర్త కర్కటి విసితాశన సర్వం బ్రహ్మజ్ఞానినగా తేషాం కర్మ పృథక్ పృథక్. వాళ్ళ పనులు వేరు కానీ అందరూ బ్రహ్మజ్ఞానులే. లిస్ట్ ఒకటి తెలుసు, ఆశ్చర్యకరంగా ఉంటుంది. శుకుడు, కృష్ణుడు, జనకుడు, వశిష్ఠుడు, కర్కటి అనే ఒక పిశాచి, వీళ్ళందరూ బ్రహ్మజ్ఞానులే. ఒక పిశాచి అదే కరోనా. మనం వచ్చిన కరోనా అదే 1 కోటి మందిని మింగేసింది. దాని పని చేసింది. దాన్ని ఎవరు తెచ్చుకుంటున్నారు? మన తెచ్చుకుంటున్నారు.